హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై యూనివర్స్ టీచర్ యోగి. నా యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే వీడియో గేమ్స్. అసలు ఈ వీడియో గేమ్స్ వల్ల ఏంటి యూస్ఫుల్ ఆర్ లెస్ ఆర్ యూజ్లెస్ అనే దాని మీద ఇవాళ నా టాపిక్ ఫ్రెండ్స్. వీడియో గేమ్స్ ఎప్పుడూ కూడా సరదాగానే ఆడుకోవాలి. మన సినిమా ఎలా అయితే చూస్తామో అట్లాగే ఈ వీడియో గేమ్స్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసమే మనం ఈ వీడియో గేమ్స్ అనేది కానీ సినిమా ఎలా అయితే చూస్తామో అలాగే ఈ వీడియో గేమ్స్ అనేది మనం ఆడుతూ ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే ఇవి చాలా ప్రమాదకరం కూడా. మరీ చిన్నపిల్లలకి, ఇప్పుడు చిన్నపిల్లలనే కాదు, వేరే వేరే గేమ్స్ వచ్చినాయి. ఆ వేరే గేమ్స్ వల్ల ఇప్పుడు కామన్గా అందరూ కూడా దానికే మొగ్గు చూపుతున్నారు, ఆడుతున్నారు. ఇదేంటంటే ఈ సరదా ఓన్లీ ఒక గేమ్ ఆడడం, 2 గేమ్లు ఆడడం, లేదంటే ఒక గంట ఆడేద్దాం, ఒక గంట తర్వాత తీసేద్దాంలే అనుకుంటాం. అలా 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 తెలియకుండానే చాలా అవర్స్ మనం ఈ గేమ్ మీదే స్పెండ్ చేస్తాం. చాలా టైం వేస్ట్ చేస్తాం కూడా. ఇది యూస్లెస్ అనేది ఏంటంటే ఎవరికైతే టైం పాస్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి యూస్ఫుల్. మన పని ఓకే, రిలీఫ్ కోసం ఆడాలి అంతే తప్ప మనం మన పని ఆపుకొని మరి ఈ వీడియో గేమ్స్ అనేది ఆడటం వల్ల మన టైం చాలా వేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు కాదు, నేను బీటెక్లో చదివేటప్పుడు ల్యాప్టాప్ కొన్నాను ఫ్రెండ్స్. ఆ ల్యాప్టాప్ వచ్చి గ్రాఫిక్ కార్డు ఉండేది ఎన్విడియా. ఆ గ్రాఫిక్ కార్డ్ అసలు దేనికి ఇచ్చేవాడు కాదు, ఆసెస్కి ఇచ్చాడు. గేమింగ్ ల్యాప్టాప్ నేను చదువుకుందాం అని చెప్పి తీసుకున్నాను. బట్ నేను తీసుకున్న మటు గేమ్స్ ఆడటానికి అయ్యింది. తర్వాత అది కంప్లీట్గా చాలా గేమ్స్ ఆడుతూ అలా టైం అంతా స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. సరే, బీటెక్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా నేనైతే మటుకి మనం ఏదైతే మొబైల్లో ఆడుతున్నాం కదా, కామన్గా అందరూ చూస్తూ ఉంటారు కదా. సో అలాగా మా ఇంట్లో నేను ఎక్కువ ఆడుతూనే ఉంటాను. బట్ కాకపోతే మటుకు ఒకసారి చాలా హెవీగా ఆడేస్తూ ఉన్నామండి. మా ఇంట్లో వాళ్ళు ఒక 1 వీక్ దాకా హైదరాబాద్ వెళ్ళారు. సో ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నేను వీడియో గేమ్ ఆడుతూ కూర్చునేవాడిని. ఆడుతూ తెలియకుండా నేను వాట్సాప్ స్టేటస్లో కూడా బోయా అకౌంట్ కొట్టానని చెప్పని స్టేటస్లో కూడా పెడతా ఉండేవాడిని. ఆ 1 వీక్ ఏమైందంటే ఒక 2 డేస్ తర్వాత నేను నిదట్లో కూడా వీడియో గేమ్లోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండేది ఫ్రెండ్స్ నాకు. సో అందువల్ల నేను చెప్పేదంటే ఏదో సరదాగా ఆడటానికైతే యూజ్ చేయండిలే, కానీ సీరియస్నెస్ ఎటువంటి దీని పెట్టద్దు. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది, మెంటల్గా కూడా చాలా ఇబ్బంది పడతాము, మన హెల్త్ కూడా ఇష్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం వీడియో గేమ్స్ సరదాగా ఆడటానికే యూజ్ చేయండి, దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. లేదు నేను వీడియో గేమ్స్ ఆడుతున్నాను, నాకు దీనివల్ల యూస్ఫుల్ ఉంది అంటే అది ఎవరికి ఉంటుంది అంటే వీడియో గేమ్ డెవలపర్స్కి ఉంటాయి, ఓకేనా. లేదంటే వీడియో గేమ్స్లోనే డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసి వాళ్ళు ఆడే గేమ్ మొత్తాన్ని చూపించి, ఓకేనా. సో అలాంటి వాళ్ళకంటే, లేదంటే ఏదైనా క్రియేటివిటీ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ గేమింగ్లో కొన్ని క్రియేటివిటీస్ ఉంటాయి, చాలా బాగుంటాయి గేమింగ్లో క్రియేటివిటీస్, ఓకేనా. నేను చాలా బాగా ఆడేవాడిని గేమ్స్. ఇప్పుడు ఏంటంటే మొబైల్స్లో వచ్చినాయిలే, కానీ అంతకుముందు నేను పీసీలోనే చాలా బాగా ఆడుకుంటూ ఉండేవాడిని. సో ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది, కానీ ఒక 6 ఇయర్స్ క్రితం నుంచే నేను చాలా బాగా ఆడేవాడిని, ఓకేనా. సో దీనివల్ల ఎఫెక్ట్ ఎక్కువ అవుతూ ఉంటాను. నేను ఇంకా గేమింగ్ అయితే నేను ఆడుతున్నాను అన్నమాట చెప్పను, నేను తీసేసాను కంప్లీట్గా. ఈవెన్ 2 డేస్ నుంచి ఆడదాం అనిపిస్తుంది, అయినా కూడా నేను ఆడట్లేదు. నా మనసు నేను కంట్రోల్ చేసుకొని ఉంచుతున్నాను. సో గేమ్స్ అనే మటుకి చాలా వరకు మటుకి ఎఫెక్ట్ అవుతుంది. మనం ఆ ఊళ్ళోనే ఉంటాం, ఆ వ్యూలోనే ఉండిపోతాం. మనం గేమ్ ఆడుతున్నాం, ఈవెన్ నిద్రపోయేటప్పుడు నాకు అదే కల్లోకి వస్తూ ఉండే. సో ఫ్రెండ్స్, ప్లీజ్ టైం పాస్ కాదండి అంతే తప్ప టైం వేస్ట్ చేసుకొని దీని మటుకు ఆడద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.